శుక్రవారం లక్ష్మీదేవి ప్రత్యేకంగా అనుగ్రహించే రోజు. కానీ భక్తులు తెలియక చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మి కటాక్షం తగ్గుతుందని పెద్దలు చెబుతారు. ఆ పనులు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం. శుక్రవారం శుభ్రత చాలా ముఖ్యం. ఇంటి ప్రవేశం, వంటగది, పూజ గది అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి నిలవదని నమ్మకం. సాయంత్రం తర్వాత ఊడవడం. సంధ్యా సమయం తర్వాత ఇంటిని ఊడవడం ధన నష్టానికి సూచనగా భావిస్తారు. దీపం వెలిగించడం మాత్రం లక్ష్మీదేవిని ఆహ్వానించడమే. అన్నం మరియు ధాన్యాలను వృధా చేయడం. ఆహారాన్ని అవమానించడం, వృధా చేయడం లక్ష్మీదేవికి అపచారం అంటారు. గొడవలు, కోపం. శుక్రవారం ఇంట్లో కోపం, మాటల ఘర్షణలు ఉంటే శాంతి, సంపద దూరమవుతాయని పెద్దలు చెబుతారు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం. ఈరోజు పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం ధన ప్రవాహానికి మంచిది కాదని నమ్మకం ఉంది. పూజను నిర్లక్ష్యం చేయడం. పూజ అంటే ఖరీదైన వస్తువులు కాదు. శుక్రవారం ఒక్క దీపం, కొద్దిగా భక్తి చాలు. నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. ఈ చిన్న విషయాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి భక్తుడికి ఇంట్లో సంపద, శాంతి, సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉండాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ మాత్రే నమః.